హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర నిజ స్వరూపాన్ని బయటపెట్టిన చిన్న, ధర మెడలో చిన్న చేత తాళి కట్టించిన విష్ణు. నిజంగానే ఇదంతా జరగబోతుందా? ధన నిజ స్వరూపాన్ని చిన్న బయట పెట్టబోతున్నాడా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి అయితే ఇక ఇంటికైతే వస్తుంది, విష్ణు ఇంటికి. అప్పటికి ధర, విష్ణు ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ముస్తాబైతే అవుతారు. అయిన తర్వాత ఇక వరలక్ష్మి రావడం చూసి వేదవతి అయితే బయటికి వస్తుంది. ఇదేంటి ఈ టైంలో ఈ వరలక్ష్మి వస్తుంది? ఇప్పుడే కదా వైష్ణవి ఇంటికి తుఫాను రాబోతుందని చెప్పింది. ఒకవేళ వరలక్ష్మియేనా? వరలక్ష్మి రూపంలోనే ఇంటికి తుఫాను రాబోతుందా అని పక్కనే ఉన్న రాజశేఖర్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్న అయితే బాధపడుతూ వరలక్ష్మి రావడం చూసి, వదినొచ్చిందేంటి? వదిన లోపలికి వచ్చి అన్నయ్యని పెళ్లి కొడుకుగా చూస్తే అప్పుడు నిజాలన్నీ బయటపడిపోతాయి, ధరతో పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు చిన్న అయితే. అప్పుడే ఇక వేదవతి వరలక్ష్మిని గుమ్మం దగ్గర ఆపేస్తుంది. ఎందుకొచ్చావు నువ్వు? అసలు ఎవరు రమ్మన్నారో అని అడుగుతూ ఉంటే, మీ అబ్బాయి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. విష్ణుతో నీకేం పని అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే, మీ అబ్బాయి అసలు ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా? నా ఫోన్కి ఐ లవ్ యూ అని పంపించాడు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అప్పుడే ఇక చిన్న అయితే, ఈ విషయాన్ని నేను ధరాకి చెప్తాను, ధరాకి చెప్తే తప్పకుండా బయటికి వస్తుంది. పెళ్లి కూతురు గెటప్లో ఉన్న ధరాని చూసి వదిన నిజం తెలుసుకుంటుంది అని చిన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి, ధర నీకు ఒక విషయం చెప్పాలి. మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడని సంబరపడిపోతున్నావు, కానీ మా అన్నయ్య మా వదిన్ని మర్చిపోలేదు. ఇప్పుడే వరలక్ష్మి వదిన వచ్చి తన సెల్ ఫోన్లో అన్నయ్య పెట్టిన మెసేజ్ని అమ్మకి చూపిస్తుంది. ఐ లవ్ యూ వరలక్ష్మి, నిన్ను ఎప్పటికీ నేను వదులుకోలేను అని అన్నయ్య మెసేజ్ పెట్టాడట. వరలక్ష్మి వచ్చి గొడవ చేస్తుంది అని అంటూ ఉంటాడు చిన్న అయితే. ముందు వెనక ఆలోచించకుండా గతం గురించి మర్చిపోయి ధర అయితే కోపంగా మళ్ళీ ఈ పెళ్లి వరలక్ష్మి ఎక్కడ ఆపేస్తుందనే భయంతో బయటికైతే వెళ్తుంది. ఏయ్ వరలక్ష్మి, ఎందుకు వచ్చావు నువ్వు? పిలవని పేరంటానికి నువ్వు రావడం ఏంటి? మళ్ళీ మా ఇద్దరు పెళ్ళి చెడగొట్టాలని చూస్తున్నావా నువ్వు అని ధర బయటికి వచ్చి నిజాన్ని చెప్పేస్తుంది. ఒక్కసారే వేదవతి అలాగే ధర తల్లి రాజశేఖర్ షాక్ అయిపోతూ ఉంటారు. ఏ ధర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే, మీరాగండి అత్తయ్య, అప్పుడు కూడా అంతే. నా మెడలో విష్ణు తాళి కట్టబోతుండగా వచ్చింది. ఆ రోజు తన మెడలో తాళి కట్టించుకుంది. ఇప్పుడు విష్ణు నా మెడలో తాళి కట్టబోతున్నాడని తెలిసి వచ్చి ఈ గొడవ చేస్తుంది అని ధర అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విష్ణు కూడా బయటికి వస్తాడు. నేను నీకు మెసేజ్ పెట్టడం ఏంటి వరలక్ష్మి అని విష్ణు అడుగుతాడు. విష్ణుని పెళ్లి కూతురు పెళ్లి గెటప్ చూసి కొడుకు గెటప్లో చూసి వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు విష్ణు గారిని 6 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి అని వరలక్ష్మి అయితే నిలదీస్తూ ఉంటుంది ధరాని. ఒక్కసారి ధర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి సడన్గా నేను ఇలా బయటపడిపోయాను, ఇలా చేశానేంటి అని షాక్ అయిపోతూ ఉంటుంది ధర అయితే. ఈరోజు మా పెళ్లి రోజు, మళ్ళీ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ఏమైంది ఇప్పుడు అని అంటూ ఉంటుంది ధర అయితే. మీరు పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నాకెందుకు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టారు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే విష్ణుని. ఏంటి విష్ణు, నాతో పెళ్లికి సిద్ధమయ్యి దానికి ఐ లవ్ యూ చెప్తావా? అది మీ కుటుంబానికి చేసిన ద్రోహాన్ని మర్చిపోయావా అని ధర అంటూ ఉంటుంది. అది ఇది ద్రోహం అన్నావంటే చంప పగిలిపోతుంది ధర అని వరలక్ష్మి సీరియస్ అవుతుంది. అప్పుడు ఇక విష్ణు అయితే, నేను ఈ మెసేజ్ని నీకు పంపించలేదు అని విష్ణు అంటూ ఉంటాడు. మీ ఫోన్లో నుంచే వచ్చినట్టు ఉంది కదా, మరి పంపించలేదని ఎందుకు అంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. ఇక తరువాత విష్ణు అయితే, గొడవ చెయ్యొద్దు, ఇక్కడ వెళ్ళిపో అని అంటూ ఉంటే అందులోకి పంతులు గారు వచ్చి, ఏంటమ్మా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి, శుభ సమయం అయిపోతుంది, దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని పంతులు గారు పిలుస్తారు. అప్పుడు ఇక వరలక్ష్మి, ఇదేంటి ఇప్పుడు పెళ్లి రోజంటే పిల్ల పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ వేసుకొని పెళ్లి చేసుకుంటారా అని అంటూ ఉంటే అప్పుడే చిన్న బయటికి వస్తాడు. చిన్న బయటికి వచ్చి, ఎలాగైనా సరే వదినికి నిజం తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటూ, ఏంటన్నయ్య 6 సంవత్సరాల నుంచి ధర మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎంత తప్పించిపోతుంది,
పాపం ధర కోరిక తీర్చుకున్నా ఇప్పటికైనా ధర మెడలో తాళి కట్టన్నయ్యా అని విష్ణుతో చిన్న అంటూ ఉంటాడు. అప్పుడే వరలక్ష్మికి అర్థమైపోతుంది ధరకి విష్ణుకి పెళ్లి కాలేదని. అప్పుడే విష్ణుని నిలదీస్తూ ఉంటుంది వరలక్ష్మి. ధరాని పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరికి కూతురు పుట్టిందని ఎందుకు అబద్ధం చెప్పారో చెప్పండి అని అడగానే అప్పుడే ఇక వైష్ణవి బయటికి వచ్చేస్తుంది. వైష్ణవి బయటికి వచ్చి ఏంటి గొడవ జరుగుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే వైష్ణవి బయటికి రావడంతో వరలక్ష్మి వైష్ణవిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వెన్నెల, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే నా పేరు వెన్నెల కాదు, నా పేరు వైష్ణవి అని అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇప్పుడు ఇంట్లోనే కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే వేదవతి అయితే తను ఇంట్లో ఉండడం ఏంటి, తను ఇక్కడే ఉంటుంది, విష్ణు కూతురు తను అని వేదవతి అంటుంది. విష్ణు కూతురు అంటే అసలు ధరాకి ఎప్పుడు కూతురు పుట్టింది పెళ్లి కాకుండా అని మళ్ళీ వదినికి డౌట్ వస్తుందమ్మా. వదిన, తను నీకు అన్నయ్యకి పుట్టిన పాపే అని చిన్న చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ధర అయితే. అప్పుడే వరలక్ష్మి విష్ణుని నిలదీస్తే ఆ రోజు నీకు పుట్టిన పాపని నేను తీసుకొచ్చేశాను అని అంటూ ఉంటాడు విష్ణు. నిజం తెలుసుకున్న వరలక్ష్మి ఇక విష్ణునైతే తిడుతుంది. ఇంతలో ఇక వైష్ణవి వచ్చి మేమిద్దరం కవల పిల్లలమని ధర చేసిన కుట్రని చెప్పేస్తుంది. అప్పుడు వైష్ణవి కూడా అప్పుడే ధర అంటూ ఉంటుంది, చూడు విష్ణు, మీ ఇద్దరికి విడాకులు అయిపోయాయి, కానీ ఇప్పుడు నీ వల్ల నేను గర్భవతినయ్యాను. నేను చేస్తే మీ కుటుంబాన్ని నేను వదలను, పోలీస్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని ధర అంటూ ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేను అని చిన్న అంటాడు. ఆ మాట విని ఒక్కసారి విష్ణు వరలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు నా కడుపులో బిడ్డకి తండ్రేంటి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అని అంటూ ఉంటుంది ధర అయితే. అప్పుడే ఇక చిన్న అయితే ఆ రోజు హోటల్ రూమ్లో గదిలో ఉన్నది మా అన్నయ్య కాదు, నేనే నీ కడుపులో బిడ్డకి తండ్రిని నేనే అంటూ సీసీ ఫుటేజ్ వీడియోని కూడా చూపిస్తాడు. అది చూసి ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అప్పుడే ఇక విష్ణు అయితే పెళ్లి పీటల మీద చిన్నాని కూర్చోబెట్టి ధరాని కూడా కూర్చోమని ఇక ధర మెడలో చిన్న చేత తాళి కట్టిస్తాడు. నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు మొత్తం పోలీసులకు చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తానని విష్ణు అయితే బెదిరించడంతో చిన్నతో పెళ్లికి సిద్ధమవుతుంది ధర అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.